సార్ సార్ రేపు ఖచ్చితంగా కట్టేస్తాను సార్. ఏందమ్మా రోజు ఈ రోజు రేపు అని నువ్వేం చేస్తావు నాకు తెలీదు. సాయంత్రం లోపల నా లెక్క నాకు కట్టు. పొద్దున్నే పేవర్స్ ఏం తల్లి నీ సమస్యను చెప్పు, నీ బిడ్డ తీరుస్తాడు. అప్పు సమస్య నువ్వు కానీ కడతావా? వద్దులే, నిన్ను కట్టమంటే ప్రభుత్వ ఆస్తులు ఏదో ఒకటి తాకట్టు పెడతావు. అప్పు చేయడం తప్పు కదా తల్లి. ఆహా, రాష్ట్రం మీద 10 లక్షల కోట్లు అప్పు చేసి కనీసం రాజధాని పోలవరం కూడా కట్ల. వచ్చాడండి పెద్ద తీర్పు చెప్పేకి పెదరాయుడు. అయినా అప్పు ఎందుకు చేసావు తల్లి? ఇంట్లో ఖర్చులకి సరిపోవడం లేదన్నా. కరెంటు బిల్లుతో సహా అన్ని రేట్లు పెంచి పాడదొబ్బినావు. మన ప్రభుత్వంలో పండించాం, చేసుకోవచ్చు కదా తల్లి. మన ప్రభుత్వంలోనే పనిచేస్తున్నానన్న వాలంటీర్ గా. మీరిచ్చే 5,000తో ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కూడా రావడం. తొక్కేశారమ్మా. మొన్ననే కదా తల్లి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాను. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఇప్పుడు మినీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినావు. అసలు రాష్ట్రంలో ఎంతమంది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో తెలుసా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అయినా ఎలక్షన్ కి 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇస్తే 4.5 సంవత్సరం ఏమీ చేయకుండా కేవలం ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం వచ్చి టెంకాయ కొడితే దాన్ని మోసం అనరా అని చెప్పి అడుగుతావు. తల్లి ఈ ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదించి గెలిపించండి. మీ అందరికీ ఉద్యోగం ఇస్తానని చెప్తా ఉన్నాను. నువ్వు మాకు ఉద్యోగాలు ఇచ్చేదేంది? మేమే నిన్ను తొందరలో ఉద్యోగంలోంచి పీకేస్తాం ముఖ్యమంత్రిగా. పిలుస్తోంది తెలుగుదేశం రారా, పదం కలిపి నడుస్తోన్న జనసేన దొరారా.